శరణ్య పొలంలో ఉండగా దర్శన్ కూడా తన లవ్ ప్రపోజ్ చేయడానికి శరణ్య దగ్గరికి వెళ్తాడు. ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచించి అక్కడున్న చామంతి పూలని చూస్తూ చామంతి వీటిని ఇచ్చి ప్రపోజ్ చేస్తా, నా మనసులోని లవ్ ఫీలింగ్ చెప్తా అని దర్శన్ అనుకొని చామంతి పూలని కోసుకొని శరణ్య అంటూ పిలుస్తాడు దర్శన్. ఇక శరణ్య వెనక్కి తిరిగి ఏంటండి అని అడుగుతూ ఉండగా చామంతులని అందిస్తాడు దర్శన్. హాయ్ చామంతి, చాలా బాగుంది, ఈ పూలు చాలా బాగున్నాయండి అని దర్శన్కి చెప్తూ ఉంటుంది శరణ్య. ఇక అక్కడున్న పని వాళ్ళు అవునమ్మా, చామంతి సీరియల్ చాలా బాగుంటుంది అని అనడంతో దర్శన్ విసుగ్గా వీళ్ళ ఎంట్రీ ఏంట్రా మధ్యలో అని తల బాదుకుంటాడు. ఇక దర్శన్ చెప్పేది కూడా వినకుండా శరణ్య అక్కడి నుండి పొలం గట్ల మీద నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా శరణ్య వెనకాలే ఫాలో అవుతూ ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ పొలం గట్ల మీద నడవడం అలవాటు లేని దర్శన్ కాలు జారి అక్కడే ఉన్న బురదలో పడిపోతాడు. దర్శన్ అలా టప్ మని బురదలో పడిపోగానే అయ్యో అంటూ శరణ్య అక్కడికి వెళ్ళి తన చెయ్యి అందిస్తూ ఈ చెయ్యిని జాగ్రత్తగా పట్టుకొని పైకి లేవండి అని పిలుస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ని. అలాగే అంటూ ఆ శరణ్య చేయి పట్టుకుంటాడు దర్శన్. కానీ దర్శన్ని పైకి లేపలేక వెయిట్ క్యారీ చెయ్యలేక శరణ్య కూడా అదే బురదలో దర్శన్పై పడిపోతుంది. అలా వాళ్ళిద్దరూ బురదలో పడిపోవడం చూసిన అనన్య కుళ్ళుకుంటూ వీళ్ళ సరదా తీరుస్తా అని అనుకొని అక్కడున్న మోటార్ పంప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆన్ చేస్తే షాక్ కొట్టేలా అరేంజ్ చేస్తుంది. ఇక బురదలో పడిపోయిన శరణ్య అయ్యో బట్టలన్నీ తడిచిపోయాయి, బురద అంటుకుంది, ఎప్పుడెలా అని అంటుండగా అక్కడ వాటర్ పంప్ ఉంటుంది, వెళ్ళి క్లీన్ చేసుకుందాం అని దర్శన్ అంటూ జాగ్రత్తగా ఇద్దరు పైకి లేచి పంప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్తున్న వాళ్ళని చూసి అనన్య ఇద్దరు ఆ పంప్ ఆన్ చేయగానే జంట పక్షుల్లా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. దర్శన్ పంప్ ఆన్ చేయబోతుండగా శరణ్య అనుమానంగా చూస్తూ ఉంటుంది. దర్శన్ని శరణ్య కాపాడుకోగలదా, వాళ్ళకి కరెంట్ షాక్ కొడుతుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.